అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తేక సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసము 3వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము ప్రసన్నతయు లేఖన ధ్యానమును. 46 కీర్తన 10వ వచనం నందు, మీరు ఊరకుండుడి, నేనే దేవుణ్ణి తెలుసుకునుడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. మనము ఊరికనే ఉండి ప్రభు యొక్క మాటలను ధ్యానించుచున్నప్పుడు పరలోకం నుండి వచ్చుచున్న నది వలె దైవ ప్రసన్నత మన యొక్క హృదయంలోనికి దిగివచ్చి మనలను నింపి ఉల్లసింపజేయును. మీరు చదివిన లేఖన వాక్యములను మీ యొక్క తలంపులకు తీసుకుని రండి. ఆ పాఠ్యభాగములను పరిశీలించి చూడుడి, ధ్యానించి చూడుడి, ఆలోచించి చూడుడి. తద్వారా దైవ ప్రసన్నతను మాత్రముగాక ఇంకా విస్తారమైన ఆశీర్వాదములను పొందుకొందురు. కనానును జయించుటకును స్వతంత్రించుకొనుటకును ప్రభు యెహోషువను ఎన్నుకున్నప్పుడు యెహోషువ దైవ ప్రసన్నతను వెంటాడవలసిందై ఉండేది. అందుచేతనే ప్రభు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడైయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాక్కును ఇచ్చాను. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 మరియు 6 వచనములు. ఆ తరువాత యెహోషువ వద్ద, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రమును దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అని చెప్పాను. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. మీరు బైబిల్ గ్రంథమును చదవాను వచ్చును, కంఠస్థము చెయ్యాను వచ్చును. అయితే బైబిల్ గ్రంథమును ధ్యానించుచున్నారా అను సంగతి ప్రాముఖ్యమైనది. ధ్యానించుచున్నప్పుడే దేవుని యొక్క శక్తి మీ యొక్క ప్రాణమును బలపరచును. కేవలము నోటితో నెమరు వేసి ఉమ్మి వేయకూడదు. మీ యందు లేఖన వాక్యం యొక్క శక్తిని ఇముడ్చుకొనవలను. దావీదు ధ్యానించి ఒక పురుషుడు, అందుచేతనే ఆయన యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయుడితో పాటు తానే అట్టి ధన్యకరమైన అనుభవంలోనికి వచ్చెను కూడాను. 1వ కీర్తన 2వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నాను అని చెప్పాను. 63వ కీర్తన 4వ వచనం. ధ్యానించుట అనగా ఏమిటి? గొర్రె, పశువు, ఒంటె, జిరాఫీ మొదలగు వాటికి ఒక ప్రత్యేకమైన స్వభావము కలదు. అవి ప్రశాంతమైన ఒక స్థలమును వెతికి వెళ్ళి కూర్చున్న తర్వాత తాము నమిలి మింగి వేసిన ఆహారమును మరల నెమరు వేయిచు రుచించుటకు ప్రారంభించును. నమిలి మింగి వేసిన దాన్ని మరల నెమరు వేసేటువంటి అట్టి స్వభావమునే క్రైస్తవ మార్గమునందు ధ్యానించుటకు పోల్చబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగమును తలంపునకు తీసుకుని వచ్చి దాన్ని ఆలోచించి అందులో నేర్చుకునేటువంటి పాఠము ఏమిటి అను సంగతిని, హెచ్చరిక ఏమిటి అను సంగతిని, ఆశీర్వాదము ఏమిటి అను సంగతిని పరిశీలించి ఆ వచనం యొక్క లోతులను రుచి చూచి వాటిని అనుభవంగా మార్చుకొనుటే ధ్యానం యొక్క ప్రాముఖ్యమైన ఫలితమై ఉన్నది. నీటి ధ్యానమునకై, యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. 19వ కీర్తన 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 140వ కీర్తన, 141వ కీర్తన మరియు 142వ కీర్తన. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.